100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న కళ్యాణం కోసం అడుక్కుంటున్న శ్రీ శివలక్ష్మి చెన్నకేశవుడు. ఆవేదన వ్యక్తం చేస్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న సంవత్సరానికి ఒక్కసారి కళ్యాణోత్సవం, నెలవారీ పూజలు చేసుకోవాలంటే చెయ్యి చాచి భిక్షం ఎత్తవలసిన పరిస్థితి నెలకొంది. అది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో వందల సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయం. స్వామివారికి యాడికి పట్టణ పరిసర ప్రాంతాల్లో 1200 ఎకరాలకు పైబడి భూములు ఉన్నాయి. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం చోళుల కాలంలో అప్పటి రాజులు కట్టించగా మరికొంత ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆలయ అవసరాల కోసం 1200 ఎకరాలు భూమిని అప్పటి రాజులు కేటాయించారు. అయితే కాలక్రమమైన యాడికి పట్టణం అంతా దాదాపుగా 40% చెన్నకేశవ స్వామి వారి ఆలయ భూముల్లో నివాసం ఉంటున్న యాడికి గ్రామ ప్రజలు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు పదుల సంఖ్యలో కొన్ని ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులచే ఇంటి నివాస పత్రాలను అందజేసి నిరుపేదలకు నివాస స్థలాలనిచ్చారు. మరికొంత భూమిని స్వామివారి కళ్యాణోత్సవాలలో వివిధ కులాల వారికి స్వామివారి సేవకులుగా గుర్తించి వారికి ఆయా కట్టువారికి కులాల వారిగా ఇనాముల రూపంలో మరికొందరికి వ్యవసాయం చేసుకుని జీవనం చేయడానికి పంపిణీ చేశారు. మరికొందరైతే అడిగేవారు లేరని కబ్జాలు చేసి ఏకంగా ఎకరాలు భూమిలనే అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు స్వామివారి భూములలో కౌలు రైతుగా భూమిని గుత్తకు తీసుకొని పంట పండినా కూడా స్వామివారికి గుత్తలు చెల్లించకుండా భూములను సాగు చేసుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు స్వామివారి భూమిని ఇలా ఉపయోగించుకుంటూ ఉండగా మరికొందరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం పరిసరాల చుట్టూ ఉన్న సర్వే నంబర్ 1609లో యాడికి పంచాయతీ గ్రామ ఖండం అని పిలువబడుతూ 30 ఎకరాల పైచిలుక భూమి ఉండగా అందులో కుంట అని పిలువబడే భూమి 2.5 ఎకరాలకు పైగా ఉండగా ఆ కుంట గత కొన్ని సంవత్సరాల క్రితం వరకు డ్రైనేజ్ నీటితో దుర్వాసన వస్తూ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా అసహ్యంగా ఉన్న పరిస్థితి. అయితే ఆ పరిసరాలను ఎవరు అధికారులు, నాయకులు, దేవాలయ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ కుంట ప్రాంతాన్ని 4 దిక్కుల స్థానికులు, కుంటకు తూర్పు దిక్కువ స్థానిక వ్యక్తులు, పడమర దిక్కున విశాలమైన వద్ద బ్రదర్స్ కాంప్లెక్స్ స్థానిక వ్యక్తులు, ఉత్తర దిక్కున మసీద్ స్థానిక వ్యక్తులు, దక్షిణ దిక్కున జెండా కట్ట ఇలా అక్రమ కట్టడాలు కొనసాగించారు. అయితే అక్రమ కట్టడాలను అడ్డుకున్న ప్రయత్నం చేసిన అప్పటి అధికారులకు, రాజకీయ నాయకులకు అక్రమ నిర్మాణం చేసేవారు ముడుపులు ముట్టజెప్పి నిర్మాణాలను యథేచ్ఛంగా కొనసాగించారు. అయితే అది తెలుసుకున్న అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ కుంట ప్రాంతాన్ని అంతా మట్టితో బూడ్చివేసి కుంటను అంతా చదును చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవాలకు ఆటంకాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే ఆలయం చుట్టూ ఉన్న బంకులను తీసివేసి కుంటలోకి మార్పిడి చేశారు. దీంతో కుంట చదును చేయడంతో ఎక్కువ భూమి కనపడడంతో కబ్జాదారులకు ఇంకా సులువైంది. అక్రమ నిర్మాణాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే ఆ కుంటలో బంకులు వేసుకున్నవారు కొంతమంది వేల రూపాయలకు బాడుగులకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. కానీ గ్రామ పంచాయతీకి గాని శ్రీ చెన్నకేశవుని ఆలయానికి గాని ఎటువంటి ఆదాయం లేకపోవడంతో స్వామివారి కళ్యాణానికి భిక్షాటన చేయక తప్పడం లేదని భావించి ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరి ఇద్దరి ఆలోచన మేరకు ప్రస్తుతం శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు ₹1 కూడా ప్రజల నుంచి చందాల రూపంలో అడుక్కోకుండా స్వామివారి భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారి నుంచి స్వామివారి ఆస్తిని కాపాడి అందులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి శ్రీ చెన్నకేశవ స్వామి వారికి సొంత నిధులను ఏర్పాటు చేసి మరికొంత గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని తెచ్చి యాడికి పంచాయతీని అభివృద్ధి పదం వైపు నడిపించే యోచనలో తండ్రి కొడుకు అడుగు ముందుకు వేశారు. మరికొద్ది రోజుల్లో శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అందులో కళ్యాణోత్సవం సందర్భంగా గాజుల దుకాణాలు, బొమ్మల దుకాణాలు, వివిధ రకాల ఆట విడుపు యంత్రాల ద్వారా వచ్చే ఆదాయం కొంత ఉండగా స్వయాన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత డబ్బు 8 లక్షల రూపాయలు స్వామివారి కళ్యాణోత్సవానికి అందజేశారు.
అయినప్పటికీ ఈ సంవత్సరం ఇంకా కొంత ప్రజల నుంచి డబ్బు చందా రూపంలో సేకరించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా వందల కోట్లు ఆస్తి ఉన్న స్వామివారికి కళ్యాణం కోసం ప్రజలను అడుక్కొని కళ్యాణం చేయవలసిన దుర్భర పరిస్థితి రేపటి సంవత్సరం నుంచి రాకుండా చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశీలించి ఉత్సవంలో విద్యుత్ దీపాల పరిస్థితులపై విద్యుత్ సరఫరాను నిరంతరం అందించేలా కరెంటు ఏఈకి దిశ నిర్దేశం చేశారు. అనంతరం కుంట పరిసర ప్రాంతాలు తిరుగుతూ అక్రమ నిర్మాణాలను తిరునాళ అయిపోయిన వెంటనే ఎవరి అక్రమ నిర్మాణాన్ని వాళ్లే తొలగించుకోవాలని తెలిపారు. లేకపోతే ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పంచాయతీ, రెవెన్యూ, ఎండోమెంట్ మరియు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి మొక్కుతా ఆలయ అభివృద్ధికి మరియు గ్రామ అభివృద్ధికి సహకరించండి అంటూ చేతులెత్తి మొక్కుతూ ఆవేదనతో పర్యటన చేశారు. పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ మా బండి ఉంటుంది ఏముంటారు ఎవరికి ఎప్పుడు చేసినావు నువ్వు గ్రామ కట్టం. ఇట్ వాజ్ గివెన్ టు స్వామి. గ్రామ కట్టం అంటాం ఏది ఒక్కలేరు కదా గ్రామ కట్టం అంటే ఇప్పుడు నేను నిన్ననే సర్టిఫై చేయించిన 3 ఎకరాలు 7 పొలం ఉంటే అది గ్రామ కంట్రోల్ చేసి ఇప్పుడు మున్సిపాలిటీ కాంప్లెక్స్ కడుతున్నా. 38 కోట్లతో కాంప్లెక్స్ కడుతున్నా. ఈడ కూడా కట్టుతున్నా. 1300 ఎకరాలు అది సరే డిస్టెంట్ ఈడ నీకేమనంటే కోర్టుకు పడ్డాయి డబ్బులా ఈసారిగా అడకదినటువంటి స్వామి కోసం అవన్నీ వస్తాయి. డబ్బులు ఏమొస్తాయి? ఏంటికి వస్తాయిరా? అప్పుడు చెప్పు. ఏంటికి వస్తాయి? ఎవరా నాన్న ఏంటికి వస్తాయి? జాయింట్ వీల్కి వస్తాయి, వెంకాయలకు వస్తాయి, గాజు రోడ్లు, స్వీట్ రోడ్లు. ఎంత కావాలా ఖర్చు? మనకు 30 లక్షలు కావాలి. 30 లక్షలు కావాలా? ఎంత వస్తుంది? మనకు వచ్చేది 18 లక్షలు. ఈసారి ఏమన్నా అడుగుడు నువ్వు కూడా ఇవ్వద్దు, ఎవరు ఇవ్వకూడదు. నువ్వు నేను 8 లక్షలు ఇస్తానా? మొత్తం ఇంకా 10 లక్షలు ఇస్తాను. ఎవరిని బొట్టు అడగద్దండి. ఈసారికి పలగొట్టేదే స్వామికి స్థలం ఉంది, అడకదిరాల్సిన పని లేదు. స్వామి చెప్పండి ఎన్ని ఎకరాలు? గట్టి చెప్పు. 1200 ఎకరాలు ఉంది సార్. ఎంత? 1200 ఎకరాలు. 1200 ఎకరాలు. క్వశ్చన్ లేదు. పండగ అయిపోతేనే కొట్టేదే. అవి ఎంతైనా పెద్ద మిందలు ఉన్నాయి కొట్టేదే. స్వామి ఎందుకు అడగదులే? మీరు ఈయన కూడా ఇరు ఆయమంటే 2000 ఇస్తుందంట. ఎవరిది? అంగడే స్వామిది లేదా స్వామికి రాసేయండి. ఇదే బాడిగలతో స్వామి చేసుకుంటాం. ఏదమ్మా నీకు బాడిగ రాయి. బాడిగెళ్తారా? 10,000. ఆయమ్మ లాస్ట్ కూల్ డ్రింక్ అడగమ్మా ఎంత బాడికి సదా? ఆయమ్మ ఓనర్ కాదు. అలవాటండి. దేవస్థానం చేయాలంటే అడగది రాల. దేవస్థానం అయిపోతాం కొట్టి పారేస్తానా? కొట్టి పారేస్తానా? లేదు అంటే దేవుందే కాదండి.